శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి మంగళవారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉదయం 10:31 వరకు ఉంది. తదుపరి మఖ. ఈరోజు ఏప్రిల్ 8, 2025 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:23 లాగైతే 9:09 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:49 లాగైతే 11:36 వరకు కూడా ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 11 గంటలాగైతే 12:40 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఆశ్లేష మఖ నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి ఆశ్లేష మఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ధనురాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మకర రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి కళత్రపూర్వక ధనాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు బుధుడు, కేతువు, శని కలయిక వచ్చింది. అలాగే కుజ కలయిక కూడా వచ్చింది. అందువల్ల ఈరోజు పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి కానీ, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జీవసంబంధ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, మత్తుపాన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయతో క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మంగళవారం. అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని, స్కందుని తేనెతో కానీ చెరుకరసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.